అంటే ఎంత సక్సెస్ఫుల్గా ఉంది అనిపించినా కానీ మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ ఓవర్ స్పీడ్తో కానీ వెళ్తే చాలా నెగిటివ్ రిజల్ట్స్ కూడా, అంటే ఫాస్ట్ పనికిరాదు అనమాట, ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. మరి ఇయర్ కూడా సక్సెస్ వైపే వెళ్తుంది మీ పాత్ అంతా కూడా. సో వరి అవ్వాల్సింది ఏం లేదు. కానీ మీల్ వైల్ చాలా ప్రెషరు, చాలా టెన్షను, సో మీ చుట్టూ చాలా జెలసీ, ఇవంతా కూడా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి మధ్య కూడా చాలా హార్డ్ వర్క్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. సో ఈ కంపాటబిలిటీ చూసుకునేటప్పుడు ఈ లెటర్స్ ఉన్న వాళ్ళకి కొంత కంపాటబుల్ అయితే అవుతుంది. బట్ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు సో కరెక్ట్గా కంపాటబుల్ అన్ని విషయాల్లో, లగ్న పొంతన ఇవన్నీ చూస్తూ ఉంటాము. న్యూమరాలజీ బట్టి ఈ లెటర్స్ ఏవైతే నేను కంపాటబుల్ అయ్యే లెటర్స్, చాలా చిన్న చిన్న విషయాల్ని కూడా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. ఏ విషయాన్ని కూడా అంత డీప్గా తీసుకోరు, ఎక్కడిదక్కడ వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ కాన్సెప్ట్ అన్నది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి, రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు అండ్ లెటర్. బట్ ఇయర్ అయితే గుడ్ ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం స్లోగా వెళ్ళాలి. ఏది అనుకున్నా కూడా సక్సెస్ మనకి వస్తుందని నమ్మకం ఉన్నా కూడా ఫాస్ట్గా వెళ్ళిపోకూడదు. ఇయర్లో చాలా స్లోగా ఒక స్టెప్ వేసే ముందు ఆలోచించి స్టెప్స్ వేయండి. హౌ వుడ్ బి 2026 ఇయర్? ఎస్, న్యూ బిగినింగ్స్. సో వాట్ ఐ జస్ట్ టోల్డ్, మీరు ఏదైతే ఇస్తే అదే తిరిగి వస్తుంది ఇయర్లో అని. కాబట్టి పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి, పాజిటివ్ వస్తుంది, న్యూ బిగినింగ్స్ చేస్తారంట.